కేంద్ర ప్రభుత్వ విధానాలకు మతోన్మాద ఫాసిజాన్ని వ్యతిరేకిస్తూ 11 ఎర్రజెండా పార్టీలు ఐక్యంగా ఒకటై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సును నిర్వహించుకోవడం జరిగినది. ఈ సదస్సు ఇక్కడితో ఆగకుండా ఒక హైదరాబాద్కే పరిమితం కాకుండా ప్రతి జిల్లాకు ఇలాంటి ఐక్య సదస్సును నిర్వహించి మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయవలసిన అవసరం మన అందరిపైన ఉన్నదంటూ న్యూ డెమోక్రసీ వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని పార్టీల నాయకత్వం ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తుంది. చట్టాలు అనేది ఈరోజు చర్చించటం లేదు, పార్లమెంటులో ముద్ర వేసి బయటికి పంపిస్తున్నారు. అందులో భాగమే కార్మిక రైతు చట్టాలు అమలైనవి అంటూ చెప్పారు. మత్తులో వాళ్ళు ఇరిపోతున్నారు. మందు తాగినోడు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. మందు తాగి బండి నడపమంటే ఒకటి ఇంకా నడుపుతారు కదా, ఏం చేస్తారో తెలియదు కదా. అట్లే హిందుత్వం అనే మత్తుని ఎక్కించిన తర్వాత పాపం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు చాలా మందికి. అందుకే వాళ్ళు మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారనే విషయాన్ని మనం కింద తీసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసిన మనువాద సిద్ధాంతం ఏంటయ్యా? బ్రాహ్మణులు ఇక్కడ పుట్టారు, క్షత్రియులు ఇక్కడ పుట్టారు, శూద్రులు ఇక్కడ, శూద్రులు కాదు వైశ్యులు మిగతా వాళ్ళు ఇక్కడ పుట్టారు. ఈ బరువంతా మోసేటోళ్ళు శ్రమజీవులు, దళితులు, ఆదివాసీలు, పీడితులు, తాడితులు, సృష్టికర్తలు, సమాజం ఈ మొత్తం బరువుని మోసేవాళ్ళు. పని చేయని వాటికంటే ఈ బరువంతా మోసేవాళ్ళు సమాజంలో వీళ్ళందరూ కూడా హిందువులే. దళితులు హిందువులే, ఆదివాసీలు హిందువులే, బీసీలు హిందువులే. కానీ వీళ్ళందరికీ ఏ హక్కులు ఉన్నాయి? రక్తాన్ని ఉడిపి చెమటని రక్తం చెమటగా మార్చి ఉత్పత్తులు సృష్టించే శ్రామిక జీవులు వీళ్ళకి ఏ హక్కు లేదు. మత ఉన్మాదాన్ని వాళ్ళకి ప్రేరేపించి రెచ్చగొట్టి గర్వాపసి అని ఇంకో పేరుతోటి శిశు మందిర పేరుతోటి ఇంకో పేరుతోటి యూనివర్సిటీలలో కూడా చొప్పించి జైన్యులు ఏం జరుగుతుంది, మన సెంట్రల్ యూనివర్సిటీ ఏం జరిగిందో మీరు చూశారు. మిగతా యూనివర్సిటీలు ఏం జరుగుతుంది, సైన్స్ కాన్ఫరెన్స్ లో కూడా ఏం మాట్లాడుతున్నారో మీరు వింటున్నారు. ఇలాంటిది అంతే కదయ్యా, మీరు అందరూ చూశారు. కరోనా కాలంలో భయభ్రాంతులతోనే సగం మంది చచ్చిపోయారు. అంత విపరీతమైన ప్రచారం చేసింది మీడియా. మన మోడీ గారు బిలో 40 వాళ్ళకు కూడా వాళ్ళ కార్తీక్ అరెస్ట్ అవుతున్నాడు. మరి వీటన్నిటి మీద సైంటిఫిక్ థాట్ లేకుండా అన్సైంటిఫిక్ గా ఉన్మాదంతో మతం పేరుతోటి మరో పేరుతోటి సైడ్ ట్రాక్ చేసిన పనుల వల్ల ఇవాళ సమాజంలో ఏం నడుస్తుందో మనం చూస్తున్నాం. అందుకే ఇవాళ ఇంతకనే ముందు మిత్రులు తరిగినట్టు పార్లమెంటు ఓపెనింగ్ ఎవరు చేశారు? సన్యాసులు చేశారు. మరి మీ సిద్ధాంతం ప్రకారమే మరి ఎవరంటారు వాళ్ళు దంపతులు ఉండాలా, ఇంకేదో ఉండాలి కదా. మరి వాళ్ళు ఎందుకు చేశారు? మరి మునుగు గారు రావడానికి ఏమో అర్హత లేదు, ఎందుకంటే ఆమె భర్త చనిపోయిన వీడు ఆమె వద్దు. కానీ భార్యలేనైనట్టు చేశారండి. వీళ్ళందరికీ భార్యలు ఉన్నారో లేరో మనకు తెలియదు, అంటే అంత దొంగలు కదా, చెప్పలేము. మరి ఈ మా మోడీ అయితే లేడంటాడు కదా, మరి ఆయన ఎట్లా ఓపెన్ చేసిండు అంటే వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళకి ఎట్లా కాంట్రడిక్షన్ ఉంటుంది అనే విషయాన్ని చూడలేదు. ఏదో లేదు పెద్ద మనిషి అని. ఇట్లాంటి ఆయన ఏమన్నాడు, అరే మై ఛాయ్ వాళ్ళం బై ఛాయ్ వేచా అన్నాడు. ఏ ఛాయ్ వేసాడు? ఆ రైల్వే స్టేషన్లో ఆ స్టేషన్లో అమ్ముకుంటాడు కదా. ఇది మనం గమనింపజేయాలా వద్దా? మరి ఒకటా రెండా? మొత్తం పబ్లిక్ సెక్టర్ అంతా అమ్మేస్తుండు. మరి అందరికి ఇప్పుడు అంటాడు 89 కోట్ల మందికి మేము బియ్యం ఇస్తాను అంటే, బియ్యం ఇస్తానంటే తెల్ల కార్డు ఇస్తాను అని, ఫ్రీ బియ్యం ఇస్తాను అంటే సిగ్గుండొద్దు. 75 సంవత్సరాల సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక సోషలిస్టు విధానమైన ఈ దేశంలో ఇన్ని సంవత్సరాల తర్వాత బియ్యం ఇస్తామని చెప్పుకోవడానికి సిగ్గుండాలేదా? బతికే హక్కు లేకుండా చేస్తున్న విషయం వాస్తవం కాదా? దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, దీన్ని ఆలోచింపజేయాల్సిన అవసరం ఉంది. హిందువులు అనే సెంటిమెంట్ను ఉపయోగిస్తూ ఏమేం చేస్తుడు, ముస్లిమ్స్ అని ఇంకోటని రెచ్చగొట్టి చేయడానికి కావాల్సింది. పాత బస్తీలో గొడవ అనుకున్నారు నిన్న మొన్న. ఎక్కడ జరిగింది? గట్కేశ్వర్కి వెళ్ళి అక్కడ ఏం జరిగింది, అక్కడ వాళ్ళు ఎవరు ఏం జరిగిందని చూస్తే చిన్న విషయం ఎట్లా రెచ్చగొడుతున్నారనే విషయం చూస్తే చాలా తెలియచలేదు, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అందుకే ఇట్లాంటి అనేక తప్పుడు పద్ధతులు ఇవాళ ఉన్న స్థితిలో చైతన్యపరచడం ఒకటే లక్ష్యం. మత్తు నుంచి చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. పాలక వర్గాల కుట్రల నుంచి ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది.
ఇవాళ చట్టాలు చాలా దుర్మార్గంగా తీసుకొస్తున్న స్థితి ఉంది. పార్లమెంటరీ ఫాసిజం అని నేను ఎందుకు అంటున్నానంటే, పేరుకి పార్లమెంటే. పార్లమెంట్లో ఏ చట్టమైనా చర్చించబడ్డదా? ఏ చట్టాలు చర్చించబట్టలేదు. ముద్దరు గుద్దపడుతుంది, ముద్దరు కూడా గుద్దపడుతున్నాయి. ప్రతిపక్షాలు లేకుండానే ఎక్కువ చట్టాలు వచ్చినాయి. రైతాంగ చట్టం కావచ్చు, కార్మిక చట్టాలని 4 కోర్సుగా మార్చినప్పుడు ఏ ప్రతిపక్షం లేదు, ఏ చర్చ జరగకుండానే అట్లా వచ్చినాయి. 370 ఆర్టికల్ కానీ రద్దు కానీ, ఇవాళ ఈశాన్య భారతంలో జరుగుతున్న పరిణామాలు కానీ, వీటన్నిటిలో ఎక్కడా చర్చలు లేవు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు లేవు, చర్చలు లేవు, వాదనలు లేవు. ఏకపక్షంగా తమ చిత్తం వచ్చినట్టు వ్యవహరిస్తున్న స్థితి. మరి ఏదన్నంటే ఇక్కడే కాదు, వాళ్ళు ఇంటర్నేషనల్ కూడా అదే చేస్తున్నారు. పాలస్తీనా సమస్య మీద పాలస్తీనాలు కొట్లాడుతున్నారు ఎప్పటి నుండో, 42వ ప్రపంచ యుద్ధ కాలం నుంచి, తర్వాత కాలం నుంచి. మరి ఇవాటికి పాలస్తీనా ఉద్యమాన్ని భారతదేశం ఏ మేరకు ఒక మేరకు నోటితోటైనా అట్లా బలపరిచింది, ఏం చేయకపోయినా. కానీ మోడీ ఇజ్రాయిల్ని బలపరిచింది. ఇజ్రాయిల్ని బలపరిచింది అనే విషయాన్ని గమనించండి. ఎంత ఫాసిస్ట్ వైఖరి కలిగి ఉన్నాడో. అక్కడ జరుగుతుందేంటి, వీడు బలపరిచిందేంటి. అందుకే ఇట్లాంటి దుర్మార్గుల్ని మనం ఏం చేయాలి, ఎట్లా వాళ్ళ గురించి ఎక్స్పోజ్ చేయాలనే విషయం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ మత ఉన్మాదానికి వ్యతిరేకంగా, ఫాసిజానికి వ్యతిరేకంగా, హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా, హిందువులు అంటే మన హిందుత్వం అనగానే మనందరూ హిందువులందరూ దాన్ని గుర్తిస్తారని కాకుండా ఆ హిందుత్వానికి సంబంధించిన విషయాన్ని, బ్రాహ్మణికల్ హిందుత్వానికి సంబంధించిన విషయాన్ని ప్రజల దాకా తీసుకెళ్లి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే పచ్చ జెండాలకి, ఎర్ర జెండా ఎప్పుడైనా ఆ కాషాయం జెండాలకు వ్యతిరేకమే. కాషాయం జెండా అంటేనే పని చేయని జెండా, మోసం చేసే జెండా, ఓన్లీ పని చేసే వాళ్ళని దోసుకునే జెండా. అందుకే పెట్టుబడిదారుల పక్షాన ఉండే జెండా. అదానీని చూసినాం, అంబానీని చూసినాం, అన్ని చూస్తూ ఉన్నాం. అందుకే వాళ్ళందరూ ఎలక్ట్రికల్ బాండ్స్ అవన్నిటి గురించి మనోళ్ళు చెప్పారు. ఎట్లాంటి కుట్రలు కుయుక్తో జరుగుతాయి, ఎన్నికలు ప్రసరంగా ఎలా మారినాయి. అసలు వాళ్ళు చెప్పి ప్రమాణం చేసే 1 నుంచి 30 దాకా ఉన్న ఏ హక్కుని, ఏ కాన్స్టిట్యూషన్లో ఏ హక్కునైనా అమలు జరుపుతున్నారా? లేదు. వాళ్ళు చెప్పే చట్టం ముందు అందరూ సమానమే అమలు అవుతుందా? ఇంతకుముందే చెప్పారు, ఈడీ ఏ జెండా ఉందో చూసేందుకు కురుకుతున్నారని. అందుకే ఇప్పుడు ఏ ప్రభుత్వాల గదిలో ఉన్న ఈ రాజ్యాంగాన్ని అమలు జరపట్లే. నిన్న మొన్న గెలిచిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నాతో సహా 120 పెట్టింది. మేమంతా నిషేధిత పార్టీ అని రాస్తా ఉంది. అందుకే ఇట్లాంటి తప్పుడు పద్ధతులు పాలక వర్గాలు అనుసరిస్తూనే ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. మోడీ మరింత ఫాసిస్ట్గా, మరింత నోరు మెదపకుండా ఉండేట్టుగా, కనీసమైన డెమోక్రసీ పేరుతోటి కూడా కాకుండా పూర్తిగా ఫాసిస్ట్ పద్ధతిలో ముందుకు పోతున్న స్థితిలో తప్పనిసరి పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటానికి ముందుకు రావడానికి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అభిప్రాయపడి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనీసం చైతన్యపరచాలని నిర్ణయించుకునే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దాంట్లో మనందరం భాగస్వామ్యమై ఇక్కడ వచ్చిన ఒక్కొక్కళ్ళం ఒక 100 మంది కన్నా కనీసం మన గొంతు విప్పి మనకున్న నాలెడ్జ్ తోటి చైతన్యపరిచి ఫాసిజానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, బ్రాహ్మణికల మతోన్మాదానికి వ్యతిరేకంగా, పార్లమెంటరీ ఫాసిజానికి వ్యతిరేకంగా నిలబెట్టడానికి, కలబట్టడానికి కృషి చేయాలని కోరుకుంటూ మా వంతు పాత్రను మేము పోషిస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ